ప్రాధాన్యం సరే నిధులేవి 6 లక్షల ఎకరాలకు అదనంగా సాగులోకి తేవాలని చెప్పి సర్కార్ లక్ష్యం 7,000 కోట్లు అవసరమని అంచనా. ఈ మేరకు సొమ్ములు విడుదల చేయని ఆర్థిక శాఖ. ఆలోచనలు అయితే ఉన్నాయి. బాగు చేసుకోవాలనుకుంటున్నాం, అంత చక్కగా చేసుకోవాలనుకుంటున్నాం, కానీ మరి పైసలు ఏడున్నాయి? అన్నిటికీ ప్రాధాన్యం ఇస్తున్నాం కానీ పైసలు లేవు. మరి పైసలు యాడికి పోతున్నాయి? ఏ ప్రాజెక్టుకి పైసలు పెట్టినాం ఇప్పటివరకు? మరి అది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. ప్రతి నెల ఇన్కమ్ వస్తున్నది, అప్పులు తెచ్చుకుంటున్నాం, రైతు బంధు ఇంతవరకు చక్కగా గీలే. సరే 6 గ్యారెంటీలకి ఏమైనా వాడుతున్నాం అంటే మరి 6 గ్యారెంటీలు కూడా పెద్దగా ఇంప్లిమెంటేషన్ అయిన తేడా లేవు. 200, 500 లేదు, పెరిగినటువంటి పెన్షన్లు లేవు, రైతు భరోసా కొద్దిగా అటే ఆగింది. మరి ఎటుపోయిన పైసలు? స్కూటీలు ఉన్నాయా? స్కూటీలు లేవు. తులం బంగారం ఉందా? లేదు. మరి ఏడవైన పైసలని? కేసీఆర్ కిట్ ఉందా? లేదు. మగ పిల్లగాడు పుడితే 13,000 ఉందా? లేదు. 12,000 ఉందా? ఆడపిల్ల పడితే లేదు. మరి ఏడిగిపోయిన పైసలని? కానీ ఆలోచన అయితే చేస్తా ఉంది, కానీ పైసలు అయితే లేవు. మరి పైసలు ఎటు పోతున్నాయి? ఏ ఏ ఏ మంత్రి దగ్గర ఉన్నాయి? లేకపోతే ఏం జరుగుతుంది? ఇక ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు దయచేసి ఆలోచన చేసుకోండి. ఎక్కడ కూడా ఆలోచన తప్ప దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది లేదు. ఇంప్లిమెంటేషన్స్ లేవు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్స్ పెద్దగా కనపడట్లేదు. క్లియర్‌గా ఈనాడు దినపత్రికలో రాసుకొని వచ్చిర్రు. ప్రాధాన్యత బాగానే ఉంది కానీ మరి పైసలు లేవు. ఆర్థిక శాఖ విడుదల చేయట్లేదు. పైసలు లేవు కాబట్టి ఇగో ఇది ప్రస్తుత పరిస్థితి. అందుకే ఇగో మేము ఆ గ్యారంటీలు, ఈ గ్యారంటీలు, అంత చేస్తాం, ఇంత చేస్తాం, మాకు తెలుసు ఇంత అప్పున్నది, మేము తెలుసు చేయగలుగుతాం. మరి ఇవన్నీ చెప్పిర్రు కదా, మరి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అంటే ఎన్నికల కంటే ముందు ఒకటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మళ్ళొకటిలాగా ఉన్నది పరిస్థితి.